ప్రస్తుతం మనం విజయవాడ లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయం యొక్క విశిష్టతని ఈరోజు తెలుసుకుందాం. లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విజయవాడలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, రాధాకృష్ణులు, సత్యదేవుడు, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, వరసిద్ధి వినాయకుడు, కార్యసిద్ధి హనుమ ఈ దేవస్థానంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ కంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో అనుగ్రహించి యంత్రస్థాపన గావించబడిన హరిహర క్షేత్రమిది. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడే 1968లో చాతుర్మాస్య దీక్ష జరిపించారు. ఈ ఆలయం ఎల్లప్పుడూ భక్తులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ శుభదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. విష్ణోర్నుకం వీర్యాన్ని ప్రవోచం యపార్థివాన్ మే రజాగుంషి యోస్కభాయదుత్తరగుం సధస్తం విచక్రమాణస్థేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్టమసి విష్ణో స్నప్త్రేస్తో విష్ణో సూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా. ఇది లబ్బిపేట వెంకటేశ్వర దేవస్థానం ఉంటారు. దీన్ని ఇది 1960 సంవత్సరంలో కంచి మహాస్వామి వారు ప్రతిష్ఠ చేశారు. ఈ దేవాలయం వ్యవస్థాపకులైనటువంటి సోమరాజు ఆంజనేయ పంతులు గారు ఈ దేవస్థానం వ్యవస్థాపకులు. ఆయన 25 సంవత్సరాలు ఈ దేవస్థానాన్ని అభివృద్ధి గావించారు. తర్వాత కంచి కామకోటి వారి మఠం నేతృత్వంలో మాగంటి సుబ్రహ్మణ్యం గారని వారు చైర్మన్గా వచ్చారు. వారు వచ్చినప్పటి నుంచి దేవాలయం ఇంకా ముందుకు వెళ్ళింది. దేవాలయంలో సంవత్సరానికి 3 ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో జన్మదినోత్సవం జరుగుతుంది, అలాగే శ్రావణ మాసంలో పవిత్రోత్సవం జరుగుతుంది, అలాగే ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేక కార్యక్రమాలు ఏంటంటే స్వామివారికి నవకుంభారోపణ ఆవాహన, తర్వాత మహాశాంతి హోమం, అలాగే ధ్వజారోహణ, తర్వాత నవకుంభారోపణ, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఆఖరి రోజున మటుకు ధ్వజ అవరోహణ అని ఉంటుంది. ధ్వజారోహణ చేసినటువంటి ప్రసాదాన్ని సంతానార్థులై ఉన్నటువంటి ఆడవాళ్ళకి సంతానం కోసం ఆ ప్రసాదం తీసుకుంటారు. ఆ గరుడు ముద్ద తీసుకున్నటువంటి ప్రతి స్త్రీకి సంతానం కలిగే ఇది ఇక్కడ ఉన్నది. అటువంటి నమ్మకంతో స్వామివారి ప్రసాదం తీసుకుంటారు. ఈ ప్రసాదం తీసుకున్నటువంటి చాలామంది భక్తులు సంతానం తీసుకుని గుడికి వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇది ప్రత్యేకమైనటువంటి హోమం అది చేసి ఆ ప్రసాదం నివేదన చేసి సంతానార్థులకు వితరణ చేస్తారు. ఈ దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి సేవగా భావిస్తారు. దీనికి భక్తులు విరివిగా పాల్గొని తమ కోరికలు నెరవేర్చుకుంటారు. ఈ దేవాలయం ఉదయం 5 గంటలకి స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. అలాగే 7 గంటలకి స్వామివారికి చతుర్వేద పారాయణ, తీర్థ వితరణ గోష్ఠి జరుగుతుంది. అనంతరం స్వామివారికి ఆదాయం ఖర్చు జమ చతుర్వేద పారాయణ జరుగుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకు దేవాలయం తెరుస్తారు. 7 గంటలకి ప్రత్యేకమైనటువంటి స్వామివారికి సాయంకాల అర్చన జరుగుతుంది. అనంతరం స్వామివారికి నివేదన, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద పారాయణ జరుగుతుంది. అలాగే మంగళవారం రోజున ఉదయం 8 గంటలకి స్వామివారికి అష్టదళ పద్మారాధని, స్వామివారికి బంగారు పుష్పాలతో 108 బంగారు పుష్పాలతో పూజ చేస్తారు. ఈ పూజలో భక్తులు విరివిగా పాల్గొంటారు. అలాగే శుక్రవారం ఉదయం 5 గంటలకి స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుంది. ఈ పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు భక్తులు విరివిగా పాల్గొని తమ కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. అలాగే శనివారం ఉదయం 4 గంటలకు దేవాలయం తెరుస్తారు. 4 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అర్చనాది శనివారం నాడు జరగాల్సిన కార్యక్రమాలన్నీ 5 గంటల్లో పూర్తి అవుతాయి. 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు స్వామివారికి భక్తులకి కోరినటువంటి పూజలు కానీ మిగతా కార్యక్రమాలకు కానీ అన్నిటికీ బాగుంటుంది. ఇక్కడ శనివారం మటుకు భక్తులు బాగా విరివిగా వస్తారు. ఇక్కడ వారి కోరికలు అన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కృపాలయాలు శివాలయం ఉన్నది, పంచాయతన శివాలయం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, అలాగే ఆంజనేయ స్వామి, వినాయకుడు, నాగేంద్ర స్వామి, రావి చెట్టు ఉన్నది. ఈ దేవాలయం చాలా విశేషమైనటువంటి దేవాలయం. కంచికామకోటి స్వామివారి నేతృత్వంలో ఈ దేవాలయం వ్యవస్థ అంతా నడుస్తుంది. కావున భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి సేవ చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి వాళ్ళ కోరికలు నెరవేర్చవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.